కేఏ పాల్ గారు, మీరు ప్రపంచ శాంతి దూత అని చెప్పుకుంటూ మాటి మాటికి టీవీ ఛానళ్ళ పైకి ఎక్కుతూ ఉంటారు కదా. మరి ట్రంప్ గారు ఏంటి, నేను ప్రపంచ శాంతి దూతను అని అంటున్నాడు. మరి ఆయన గురించి ఒక్కసారి కామెంట్ చేయరేంటి? మీరు పెద్ద పెద్ద దేశాల ప్రైమ్ మినిస్టర్స్ని ఎవరిని పడితే వారిని కామెంట్ చేసే సత్తా ఉన్న ఒక శాంతి దూతగా ఉన్న మీరు ఈరోజు మీరు గమ్మును కూర్చుంటుంటే ప్రజలందరూ విస్తుపోతున్నారు. అయ్యో, కేఏ పాల్ గారు ఏమైపోయారు? ఈ ట్రంప్ అనేక దేశాల్లో చిచ్చు రగిలిస్తూ వాళ్ళ దేశాల్లో ఆయుధాలు అమ్ముకుంటూ తనకు కావాల్సిన క్రిప్టో కరెన్సీని, ఆ తర్వాత రకరకాల వ్యాపార లావాదేవీలను పొందుకుంటున్న ఈ దుర్మార్గుడిని ప్రపంచ శాంతి దూతను నేను 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 నన్ను గుర్తించాలి అని గోల పెడుతుంటే మీరు ఎక్కడున్నారు పాల్ గారు? మీరు రావాలి బయటికి. మీరు వస్తేనే ట్రంప్ బెదురుతాడు. ప్రపంచంలో ఆయన ఇంకెవ్వడికి లొంగడు. ఎందుకంటే ఆయనకి దేవుడు అంటే భయము భక్తి ఉంది కాబట్టి. మీరు వచ్చి నువ్వేంటిరా బాబు, నీకు అసలు ఏం తెలుసు? నువ్వు ప్రపంచ శాంతి ఏంటి? నీ చేతికి రక్తపు మరకలు అంటుకున్నాయి. ఆ రోజున దావీదుకి చేతికి మరకలు అంటుకుని రక్తపు మరకలు అంటుకున్నాయి కాబట్టి ఆ రోజు యెరూషలేము మందిరం కట్టడానికి అతనికి దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు, తన కొడుకు సొలొమోనుకి ఇచ్చాడు. అలాగే నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ప్రపంచ శాంతి దూత రాదు. నేనే ప్రపంచ శాంతి దూతని చెప్పండి సారు.